సత్యం గారితో మాట్లాడుతాం. సత్యం గారు, తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లో ఈ పాపులేషన్ డిక్లైన్ అవ్వచ్చు, లేకపోతే పాపులేషన్ గ్రోత్ అనేది ఎకానమీ అలాగే అన్ఎంప్లాయ్మెంట్ పైన ఎఫెక్ట్ చూపించదంటారా? తెలంగాణ విషయానికి తర్వాత వస్తాండి. జనాభా ఎక్కువ తక్కువ అనేది రిలేటివ్ టర్మ్. అబ్సల్యూట్గా ఇది ఎక్కువ ఇది తక్కువ అనేది కరెక్ట్ కాదు. గత 50 ఏళ్లుగా చైనా ఓన్నారు నన్ను అని పిలిపించింది. భారతదేశం ఒకరు లేక ఇద్దరు అనేటువంటి దానికి కట్టుబడి ఉంది. సోవియట్ యూనియన్ లో 50 ఏళ్లుగా ఎక్కువ మంది కన్న వాళ్ళకు మదర్ ఆఫ్ సోవియట్ యూనియన్ బిరుదు ఇచ్చింది. సోవియట్ యూనియన్ లో కలిసి ఉన్నప్పుడు కూడా 32 కోట్ల జనాభా ఉన్నప్పుడు కూడా మదర్ ఆఫ్ సోవియట్ యూనియన్ బిరుదు ఇచ్చింది. అట్లాగే యూరోప్ మొత్తంలో కూడా బిలో 1% గ్రోత్ రేట్ ఉంది. అమెరికాలో కూడా బిలో 1%. స్కాండినేవియన్ కంట్రీస్ లో ఇప్పుడు డెన్మార్క్ కానీ, ఫిన్లాండ్ కానీ, స్వీడన్ కానీ, నార్వే కానీ ఆ దేశాల్లో మైనస్ గ్రోత్ రేట్ ఉంది. అంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోతుంది ఆ దేశాలలో. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి ఉంది. ఆ స్కాండినేవియన్ కంట్రీస్ లో అయితే అసలు కనడానికి ఓపిక లేనటువంటి పరిస్థితి. అది పూర్తిగా ప్రపంచంలో సంతోషం ఎక్కడుందంటే మొదట 4 స్థానాలు వాళ్ళే వస్తారు, నార్వే అవి. కాబట్టి ఒక దేశ జనాభాని ఇంకో దేశతోటి పోలటం కాకుండా వనరులను బట్టి ఏ దేశంలో అయితే వనరులు ఎక్కువ ఉన్నాయో, భౌగోళికంగా అడ్వాంటేజెస్ ఉన్నాయో ఆ దేశంలో జనాభాని ప్రోత్సహించుకుంటూ వస్తున్నారు. అట్లా లేనటువంటి దేశాల్లో తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇది రిలేటివ్ గా. అయితే ఇవాళ చైనా వన్ ఆర్ నన్ అని పిలిపించిన తర్వాత ఇవాళ వాళ్ళకు యూత్ పాపులేషన్ డిక్రీజ్ అయింది. కాబట్టి వాళ్ళు మళ్ళీ జనాభాని పెంచాలి. పెంచిన జనాభాకు స్టేట్ గ్యారెంటీ అని చెప్తుంది. అంటే మేమే వాళ్ళ భవిష్యత్తు బాధ్యత తీసుకుంటామని చెప్పింది. కాబట్టి వాళ్ళ చైనాలో ప్రజల్లో ఆ మార్పు వస్తుందా, ఎక్కువ మందిని అంటారా అనేది మనం వేచి చూడాలి. వేచి చూస్తేనే మనకు రిజల్ట్ వస్తుంది. భారతదేశం విషయానికి వస్తే ఎక్కువ జనాభా ఉన్నటువంటి స్టేట్స్ కు బీమారో స్టేట్స్ అని పేరు పెట్టారు. అంటే బీమారో, బిఐ బీహార్, ఎంఏ మధ్యప్రదేశ్, ఆర్ రాజస్థాన్, ఓ ఒరిస్సా. బీమారో స్టేట్స్ అని సోషల్ సైంటిస్టులు ఎప్పుడైనా ఇప్పుడు స్టాండర్డ్ జర్నల్స్ లో ఈ 4 రాష్ట్రాల గురించి వస్తే 4 పేర్లు రాయారు, బీమారో స్టేట్స్ అని రాస్తారు. అంటే అత్యధిక జనాభా గ్రోత్ ఆ రాష్ట్రాల్లో ఉంది. దరిదాపు 3% గ్రోత్ ఉంది గత 50 ఏళ్లుగా. ఇక ఎందుకుంది అట్లా, మరి ఆ రాష్ట్రాలు ఎందుకుందంటే ఒకటే కారణం, అమాయకత్వం. విద్య లేకపోవటం, పేదరికం కుటుంబాల్లో ఎక్కువ మంది కంటే ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు తయారవుతారు అనుకోవటం, తర్వాత ఎక్కువ మందిని కంటే మనం వాళ్ళకున్న కుటుంబ రిసోర్సెస్ సరిపోవన్న విషయం కానీ ఇవేవి అవగాహన లేకుండా అమాయకత్వంతో 3% పెరుగుతుంది అనేది. జీవశాస్త్రం ప్రకారం ప్రపంచంలో ఎక్కడ కూడా 3.5% కన్నా ఎక్కువ పెరిగే అవకాశం లేదు. అయితే మన జనాభా 1951లో 36,000 కోట్లు, 36 కోట్లు. ఇప్పుడు వచ్చే వరకు అది 145 కోట్లకు పెరిగింది. మరి అంతకుముందు 200 సంవత్సరాలు ఎందుకు పెరగలేదు? 36 కోట్లు ఎందుకు ఉంది అంటే డెత్ రేటు తర్వాత బర్త్ రేటు ఒకే విధంగా ఉంది. అంటే బర్త్ రేటు 1048 ఉంటే డెత్ రేటు 1046 ఉంది. అంటే 0.02 ఉంటే 1 ఉంటే అది పెద్ద గ్రోత్ రేటు కాలే. కాబట్టి ఒక 100 ఏళ్లలో మన జనాభా 25 కోట్ల నుంచి 36 కోట్లు పెరిగింది. అంటే పెరుగుదల లేదు. మళ్ళీ వాటిలో పోతే చాలా టైం పట్టుద్ది. నేను అలాగపోను. బర్త్ రేట్ ఎందుకు ఎక్కువ ఉంది, డెత్ రేట్ ఎందుకు ఈక్వల్ ఉంది అనేటువంటి కారణాలు చాలా ఉన్నాయి. అది ఇక నేను దాంట్లోకి పోను. కానీ ఇవాళ 36 కోట్ల నుంచి 145 కోట్లు పెరిగిన తర్వాత ఇవాళ వనరుల మీద భారం ఉంది. మన వనరులు పెరగవు, అంటే దేశ వైశాల్యం పెరగదు. మనం పెంచుకునేది ఏమిటంటే ఈ జనాభా అభివృద్ధితోటి ఇవాళ పర్యావరణం నాశనం అవుతుంది. అడవులు కొడుతున్నాం. ఫారెస్ట్ పాలసీ ప్రకారం 33% అడవులు ఉండాలి. ఇప్పుడు లెక్క ప్రకారం 22% ఉంది. స్ట్రిక్ట్ గా థిక్ ఫారెస్ట్ అయితే 14% ఉంది. దీంతో మనం ఇవాళ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. తర్వాత ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, పర్యావరణ సమస్యలు. మురికివాడలు అధిక జనాభాతోటి అభివృద్ధి అయినాయి, పొల్యూషన్ అధిక జనాభాతోటి వచ్చింది, వెహికల్స్ అధిక జనాభాతోటి పెరిగినాయి, ఇట్లా అనేక ఉన్నాయి. కాబట్టి అధిక జనాభాతోటి మన దేశం దరిదాపు గత 70 ఏళ్లుగా మనం కునారిల్లిపోతున్నాం. ఇదొక విషయం. అయితే భగవత్తు తీసుకోవాల్సినటువంటి కన్సిడరేషన్ అంటే పేద ప్రజల యొక్క ఫ్యామిలీ సైజం ఎక్కువ ఉంది, ధనికుల యొక్క ఫ్యామిలీ సైజం తక్కువ ఉంది మన దేశంలో. అంటే ఓవరాల్ ఫ్యామిలీ సైజ్ గతంలో బాగా జనాభా పెరిగినప్పుడు 5 ఉంటే కుటుంబ సభ్యుల సంఖ్య,
గత 50 ఏళ్ళుగా కృషి చేస్తే ఇప్పుడు 4 తగ్గింది. అయితే ఈ 4 తగ్గిన దాంట్లో కూడా పేదలదేమో 4.5 ఉంటే ధనికులది 3.5 ఉంది. ఓకే. అంటే ధనికులు భార్యాభర్త ఒక పిల్లగాడు గాని సరిపోతుంది అనుకుంటున్నారు. వాళ్ళు అక్కడికే ఆగిపోతున్నారు. కానీ పేదలకు ఆ చైతన్యం లేదు. ఒక అమ్మాయి అయితే ఇంకో అబ్బాయి కావాలి అంటే ఈ 2 ఫ్రెండ్ 4 అవుతుంది. ఒక అమ్మాయి అయితే 5వ అబ్బాయి కావాలి అంటే 5 సైజ్ అవుతుంది. ఈ అమాయకత్వంతో వాళ్ళ ఎవరైతే పేదరికం ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ సైజ్ ఎక్కువ ఉంది, ఎవరైతే ధనికులు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ సైజ్ తక్కువ ఉంది. ఈ డిఫరెన్స్ విపరీతమైనటువంటి ప్రభావం ఇవాళ పేదల మీద ఇవాళ పేదలు ఎదుర్కొంటున్న సమస్య. మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ అన్నా పరిపాలించనివ్వండి, పేదరికం అబ్సల్యూట్ పేదరికం కొనసాగుతూ వచ్చింది. ఈ మధ్య సెన్సెస్ తగ్గుతుంది అంటున్నారు. అది ఏ మేరకు తగ్గుతుంది ఏందని సైంటిఫిక్ స్టడీస్ తేల్చాలి. కానీ ఏ స్టడీస్ అయినా ఒక 30 కోట్ల మంది పేదరికం ఉన్నది తేలుస్తా ఉన్నారు. ఇప్పుడు జనాభా సౌత్ ఇండియాలో అప్పుడు మనం చూసాం, కేరళ యూరప్ స్థాయిలో కట్టడి చేసిందని అందరూ బహుమతులు ఇచ్చారు, అవార్డులు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. అక్కడ ఇప్పుడు బిలో 0.5% మరి అంత తగ్గిందంటే దానికి కారణం ఏమిటి? చైతన్యమే, చదివే. అక్కడ మళ్ళీ ముస్లిం జనాభా ఎక్కువ కేరళలో. అసలు భారతదేశం మొత్తంలో ముస్లిం ఇంటెన్సిటీ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బెంగాల్, కేరళ. అటువంటి ముస్లింల రాష్ట్రంలో కూడా ఎందుకు తగ్గారు జనాభా అంటే చైతన్యమే. అంటే ముస్లింలు మతాచారాలు ఉన్నా వాటిని అధిగమించి చదువు చైతన్యంతో వాళ్ళు కూడా ఆపరేషన్ చేయించుకోవతోటి ఇలా కేరళ జనాభా గ్రోత్ 0.5 ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు యొక్క గ్రోత్ రేటు 1 లేదా బిలో 1% ఉంది. ఈ 4 రాష్ట్రాల యొక్క దక్షిణ భారత యొక్క యావరేజ్ గ్రోత్ రేటు అరౌండ్ 1 లేదా 0.8% మాత్రమే ఉంది. నార్త్ లో ఇప్పటికి కూడా కొన్ని రాష్ట్రాలు 2.5, కొన్ని రాష్ట్రాలు 2% చొప్పున శరవేగంగా పెరుగుతూ పోతుంది. ఇది దేశంలో ఇప్పుడు భౌగోళికంగా అంతరాలు సృష్టించబోతుంది. అది ఇప్పుడు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఫండ్స్ దేని ప్రకారం ఇస్తారంటే కేంద్ర గ్రాంట్లు జనాభా ప్రకారం ఇస్తారు. 4 సౌతర్న్ రాష్ట్రాలు ముఖ్యమంత్రులు మొత్తుకుంటారు, మేము నష్టపోతారు, జనాభాని అరగట్టి ఆదర్శంగా ఉంటారు మీరనేమో 50 ఏళ్ల నుంచి ప్రశంసించారు. ఇప్పుడేం జనాభా లెక్క ప్రకారం ఇస్తే నార్థన్ స్టేట్స్ మేము కట్టే పన్నులు ఎక్కువ సౌత్ ఇండియా నుంచి, కానీ ఇచ్చేది ఎక్కువ నార్త్ ఇండియాకు పోతుంది, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అని మొత్తుకుంటున్నారు. రెండవది లేటెస్ట్ దెబ్బ ఏం జరగబోతుందంటే పార్లమెంట్ విభజన చేస్తే జనాభా ప్రకారం ఓటర్ల ప్రకారం పోతే సౌత్ లో ఇంకా తగ్గే అవకాశం ఉంది. పార్లమెంట్ సీట్లు సౌత్ యొక్క షేర్ తగ్గిపోతుంది, మరొక వరి అవుతుంది. ఇగో ఈ విధంగా ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇంకొక డైమెన్షన్ ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఇంకో డైమెన్షన్ హిందూ ముస్లిం గ్రోత్ అన్నప్పుడు ఒకప్పుడు 90కు ముందు వాస్తవమే హిందూ గ్రోత్ రేట్ ఉంది, ముస్లిం గ్రోత్ రేట్ ఉంది. హిందూ గ్రోత్ కన్నా ముస్లిం గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. కానీ 90 నుంచి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ పెరిగిందో ఇప్పుడు వాళ్ళది వీళ్ళది కూడా తగ్గింది. రిలేటివ్ హిందూ కన్నా 0.5 మాత్రమే ఇప్పుడు ముస్లిం గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. అది కూడా రేపు నార్త్ ఇండియాలో మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్లో కానీ వీటన్నిట్లో ఎడ్యుకేట్ పెరిగితే మతాలకు అతీతంగా అన్నిట్లో కూడా జనాభా గ్రోత్ రేట్ తగ్గే అవకాశం ఉంది. రైట్ సత్యం గారు. సో మనతో జాయిన్ అయ్యారు రవళి రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి. నమస్తే రవళి రెడ్డి గారు. నమస్తే అండి. సో రవళి గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇచ్చిన 3 పిల్లల సందేశంపై మీ పార్టీలో ఎలా